షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. క్రీస్తును తెలుసుకొని ఆయనను అంగీకరించేంత వరకు నీ జీవితము ఎలాగూ ఉన్నను దేవుడు అంటున్నాడు. అవన్నీ క్షమింపబడతాయి. కానీ ఆ తర్వాత దేవుడిస్తున్న ఆజ్ఞ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండు. నిన్ను చూసి ఒకళ్ళు ఇటువంటి వ్యక్తితో మనము స్నేహము కలిగి ఉండాలి అనిపించాలి, కానీ ఇటువంటి వారికి దూరంగా ఉండాలి అని అనిపించకూడదు. నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలి. నీ ప్రవర్తన నిష్కల్ముషంగా ఉండాలి. నీవు చూపించే ప్రేమాభిమానాలు కపటముగా ఉండకూడదు. పైకి ఒకలాగా, లోపల ఒకలాగా, ముందు ఒకలాగా, వెనక ఒకలాగా ఉండకూడదు. నీ ఆలోచనలు, ప్రవర్తన ప్రతి ఒక్కటి పవిత్రముగా ఉండేలాగున, దేవునికి అంగీకారముగా ఉండేలాగున చూసుకోవాలి. నీ కళ్ళ ముందు ఉన్న వాటిని కాకుండా దేవుడు తెలియపరచిన వాటిని విశ్వసించేలాగున, ఆయన యందు విశ్వాసము కనుపరచే స్థితిలో నువ్వు ఉండాలి. లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆశపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను చూచినప్పుడు నీ తోటి విశ్వాసులు ఈలాగున ఉండాలి అని అనిపించేలాగున మాదిరిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చూచుచున్నా, వినుచున్నా, మాట్లాడుచున్నా, గ్రహించుచున్న ప్రతి ఒక్కటి ఆత్మ సంబంధమై ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకంలో క్రీస్తు ఉన్నప్పుడు ఎలాగున జీవించాడో అటువంటి మనస్తత్వము, అటువంటి ఆలోచన, అటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. లోకంలో ఉన్నవారిని చూసి వారి ప్రవర్తన, ఆలోచన, మాట వాటన్నింటినీ బట్టి ఆ విధంగా ఉంటేనే జీవితం బాగుంటుంది అని తప్పు మార్గంలో వెళ్ళవద్దు. ఆయన చిత్తానుసారమైన మార్గంలో, అది ఇరుకు మార్గమైన, మొదటలో కొంచెము కష్టముగా అనిపించినా ఆయన చెప్పిన విధంగా పయనించినప్పుడు నీతి రాజ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. నీ రక్షణను కాపాడుకోగలుగుతావు. ఈ లోకంలో అన్నింటికన్నా విలువైనది నీ రక్షణను కాపాడుకోవటం, నీ పరిశుద్ధతను కాపాడుకోవటం. నిష్కపటమైన పామురము వలె ఈ లోకంలో పాము వలె వివేచన కలిగి జీవించటం. ఆ విధంగా నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ దేవాది దేవుని యొక్క సహాయము, సహకారము నువ్వు చూడగలుగుతావు. నీ ముందు ఉన్న ప్రతి అడ్డుబండని కొట్టివేయగలుగుతావు. ప్రార్థన. దేవా, నీ ఆజ్ఞను గైకొని నిష్కపటమైన హృదయము కలిగి, నీ యందు శ్రద్ధ కలిగి, నీవు చెప్పిన ఆజ్ఞల మీద ఉండి తమ హృదయము తప్పించక నీవు చెప్పిన ప్రకారము జీవించి నీ నామమునకు మహిమ కలుగునట్లును, ఈ లోకంలో ప్రతి విషయంలోనూ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని విశ్వాసులకు మాదిరిగా జీవించగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.